జాగ్రత్త అయ్యా, జాగ్రత్తగా చదువుకొని కుర్రోళ్ళు సమాసం పట్టకుండా నువ్వు బాగా చదువుకో. మేము ఎంత కష్టపడుతున్నాను, నేను మీ నాన్న కూడా లేడు. మాయాలు కాకుండా నువ్వు ఉన్న స్థాయిలోకి పోవాలని నేను కష్టపడుతున్నానయ్యా. నా తపనది. నువ్వు కుర్రోళ్ళ సమాసం బాగాకు, దేవుణ్ణి మర్చిపోగాకు. బాగా చదువుకొని నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి పోతే అదే నాకు సంతోషం అయ్యా. జాగ్రత్త. సరే అవ్వ, నేను బాగానే చదువుకుంటాను. ఇలా కుర్రాళ్ళ సాహసం బట్టి నేనేం చెడిపోను, దేవుని మర్చిపోను. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చి నిన్ను బాగా చూసుకుంటాను. నాకు ఈ కష్టాలన్నీ తెలుసు కాబట్టి నేను మంచిగా చదువుకుంటాను. ఏ చెడు సాహసం పట్టినా, ఏ కుర్రోళ్ళతో నేను కలిసి చెడు అలవాట్లు నేర్చుకోను. దేవుని మర్చిపోను. మాటలు మర్చిపోగాకు. సరే సరే. మాయాలో ఉండకుండా నువ్వు ఉన్న స్థాయిలోకి పోవాలా. జాగ్రత్త. సరేనా. సరే మరి జాగ్రత్త. జాగ్రత్త. అన్న 143 రూమ్ నెంబర్ ఇదేనా అన్న? అవును తమ్ముడు, ఎవరు కావాలి నీకు? అదే వార్డెన్ ఈ రూమ్ ఇచ్చారు, హాస్టల్ కావంటే ఈ రూమ్ లో ఉండమన్నారు. అవునా, కొత్తగా వచ్చా? కూర్చో. ఏం పేరు తమ్ముడు? అన్న నా పేరు ఏమాని అన్న. ఏ ఊరు? మాది అటు నర్సరాపేట పక్కన రొమ్మిచార్లు అన్న. అవునా, సరే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అన్న నాన్న చిన్నప్పుడే చనిపోయింది అన్న. నేను ఇంకా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచుతా ఉంది. చదువుకుంటే ఇక్కడ దాకా వచ్చా, బీటెక్ లో జాయిన్ అవుదాని వచ్చా. అవునా? అవునన్నా. సరే తమ్ముడు, జాగ్రత్త చదువుకో మరి. సరే అన్న. ఉండే మన ఇద్దరు వాళ్ళ రూమ్ లో ఉంటుంది. సరే అన్న. సరే తమ్ముడు. ఓకే అన్న, థ్యాంక్స్. ఎలా తమ్ముడు, ఫస్ట్ రోజు కాలేజ్ ఎలా ఉంది నీకు? ఏం కాలేజ్ ఏమన్నా అసలు ఏం అర్థం కావట్లేదు. అంతా భయం భయంగా ఉంది. కొత్తగా అయ్యేసరికి సార్ వాళ్ళు అందరూ భయం పడుతుంది అన్న స్టడీ అంటే. అలవాటు అయిందిలే చిన్నగా నీకు. ఏమన్నా మరి ఇక్కడ చదువుకోవాలంటే భయం పడుతుంది సిటీ అయ్యేసరికి. నేనేమో జాబ్ కొట్టాలనుకుంటున్నా. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పరిస్థితి కూడా అసలు ఏం బాగాలేదన్న. అలా జరిపేసరికి మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను బాగా అసలు ఎంతో కష్టపడి అసలు బాగా పెంచిందన్న. ఏ సమస్య తెలియకుండా నేను ఎలాగైనా బాగా మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టి మా అమ్మని బాగా చూసుకోవాలని నా ఆశ అన్న. ఇట్టగట్ట జాబ్ కొట్టాలి బాగా చదువుకొని. సరే తమ్ముడు, చిన్నగా అన్నీ అలవాటు అవుతా ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. జాగ్రత్త చదువుకో. ప్లేస్మెంట్ బాగానే ఉంటుంది అన్న. ఆ ప్లేస్మెంట్ అంతా బాగానే ఉంటుంది. జాగ్రత్త చదువు. సరే అన్న, థ్యాంక్స్ అన్న. కూర్చో. అబ్బా ఏమన్నారా, ఏ ఇష్టం మోడలేదు. ఇటు పక్కన కొద్దిగా తీపిస్తే అటు పుష్ప 2 అల్లు అర్జున్ లెక్క ఉంటా. ఒక అడ్డం కూడా మాగలేదే.
మేసం కట్టు పెట్టిస్తే ఇంకట్టు మామూలుగా ఉండదు. మనలో ఎవరు ఉండేది ఇక్కడ. ఈరోజు కాలేజీ మరి బోర్గా సాగింది. పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలే. పక్కన ఏం చేద్దాం, చాట్ చేద్దాం. మధు మెసేజ్ పెట్టింది రోజు. మధు తిన్నా. బా నువ్వేం చేస్తున్నావు? ఏం కర్రీ? మాదా చికెన్. మీది? ఇప్పుడే వచ్చా కాలేజీ నుంచి. పెద్దగా ఏం అనిపించలే క్లాసులు, నార్మల్లే. నువ్వు వెళ్ళు కాలేజీకి. సరే మరి. ఇంట్లో ఏం చేస్తున్నారు? మామూలేనా? బాగున్నావా బేబీ? ఏం చేస్తున్నావు? రిప్లై ఇవ్వు. హలో, లవ్ యూ బేబీ. హలో మధు. ఓకే, లవ్ యూ రా. ఏం చేస్తున్నావు? అవునా, మరి చెప్పాలి కదా. అరే అట్ట జరిగిందా? ఏం చేస్తున్నావు మరి బామ్మద్ది? బాగానే ఉండవు అయితే. మనం వేసుకొచ్చిన డ్రెస్ మామూలు ఏదైతే మాత్రం ఇంట్లో ఎక్కేస్తున్నావా? బామ్మద్ది వస్తుంది మరి మాట్లాడు. మరి క్యూట్గా ఉంది వాయిస్. సరేరా? సరే మరి ఇంట్లో చెప్పావా? సరేరా. మొన్న వస్తున్నాడు కానీ చాటింగ్ కాలొద్దు. తమ్ముడు ఏం చేస్తున్నా? ఏం లేదన్నా, నేను బిజీ అవుతున్నా ఈ మధ్య, చదువుకోవట్లేదు సరిగ్గా. అదేం లేదన్నా, జస్ట్ ఫ్రెండ్ మామూలుగా చాటింగ్ చేద్దాం మామూలుగా మాట్లాడుతున్నాను. ఎంతమంది చూడలేదు. ఫస్ట్ చదువుతానని వస్తారు, చాటింగ్ లో బిజీ అయిపోతున్నారు. ఏం చేస్తాం, మనం చేసేది ఏం లేదు. ఎవరి బాధ్యత వాళ్ళు. హలో అమ్మా, నేను ఇమానేల్ని. నాకు ఒక 5,000 డబ్బులు కావాలి అర్జెంటుగా. ఎగ్జామ్ ఫీజు కట్టాలంట. సార్ వాళ్ళు అర్జెంటుగా కావాలని చెప్పి నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నాకంటే డబ్బులు పంపి నాకు. అదేందయ్యా, మొన్న 10,000 పంపిస్తే నేను పోయేటప్పుడు మళ్ళీ ఇంతలోకి 5,000 ఏందయ్యా? నేను ఒక్కదాని శాఖరి ఎక్కడి నుంచి వస్తాయి నాకు? నువ్వు ఎట్టు అర్జెంటుగా 5,000 కావాలమ్మా అంటే నా పరిస్థితి అర్థం తెలుసయ్యా. నేను మరి ఏదో ఒకటి చేసి పంపిస్తాలే, మరి ఏం చేస్తావు? నువ్వు జాగ్రత్తగా చదువుకో, దేవుణ్ణి మర్చిపోగాకు. ఏం చేద్దాం? మధు మొన్నటి నుంచి మెసేజ్ పెట్టి రిప్లై ఎట్లా ఫోన్ చేద్దాం. హలో ఇట్లేదు ఎట్లా? హలో బేబీ, ఏం చేస్తున్నారు? పోయావా కాలేజీకి? ఏంది మరి సంగతులు? నాకాడేమంటే నువ్వే చెప్పాలి. ఏం లేదు, మామూలుగా ఇప్పుడే బయటకు వచ్చేట. నువ్వేం చేస్తున్నావు? అవునా, చెప్పాలిగా మరి. ఖాళీనా? కాలేజీ సెలవులు ఏమి ఇట్లేదా? ఎప్పుడు వచ్చింది మరి?
మా వాళ్ళు బాగానే ఉన్నారులే. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? ఏది మరి మన సంగతి ఇంట్లో ఏం తెలిసిందా? నువ్వే చెప్పాలి. సర్లే బా, ఇంకేం? సరే తిన్నా. ఇప్పుడే మా వాళ్ళు వెనకాల వచ్చారు వాళ్ళు ఎవరో. సరేలే, ఉంటా మరి, బాయ్. హలో జీవన. అరే మీ అమ్మ ఫోన్ చేయమందంట్రా, బాగలేదు. అర్జెంట్ రేపు పొద్దున కల్లా రావాలి నువ్వు ఇక్కడికి. అది ఆయనకి ఎప్పుడు బాగుందంట్రా? ఇప్పుడు సంవత్సరంలాగా ఎన్నిసార్లు బాగోదు, నెలకు 4 సార్లు బాగోదు. ఎక్కడ వచ్చానరా? ఇక్కడ ఎగ్జామ్స్ అసలుకి తలగా నొప్పి పడుతుంది. అసలుకి నేను ఎగ్జామ్స్ రాసుకొని ఇటు చదువుకొని అసలుకి అది కాక నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. నేను రావడం కష్టం. ఒకసారి నువ్వు ఎట్టగట్ట చూపించినా. అరే అలా కాదురా. ఆవిరా అలా కాదు ఇలా కాదు. ఓవరికి ఇప్పుడు ఏదో నస పెట్టే, నాకు ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను. పెట్టే ఎలా ఉంటుంది. రేపు మొదలుకి మీటింగ్ ఉంది. గట్ట కుదిరి చెప్తాం. సరే కట్టం మొదలు కలవాలి, ఏదో సప్లై చేయాలి. హలో, నేనైతే రేపు కాదు, నీకంటే ఎక్కువ ప్రపంచంలో. అసలు నిన్ను కలవడానికి కొంచెం టైం కూడా ఉంది. అసలు నువ్వు ఉంటే చాలు. రేపు పక్కా కలుస్తా. షార్ప్ 4:30గా. సరే వస్తా, పక్కా వస్తా. రేపు సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశా. రేపు 14గా నీకోసం నేను ఒక బహుమతి తయారు చేస్తున్నాను. నేను చెప్పను, ఇది సర్ప్రైజ్. రేపు 14th, రేపు నీకు వ్యాలంటైన్స్ డే రోజు లైఫ్లో గుర్తుండిపోయింది. ఓకే బేబీ, మిస్ యూ, బాయ్ రమదు. హలో, అది మాట్లాడమా. హలో, మాట్లాడు. హలో, ఏది మాట్లాడలా? హలో, ఇది కోపం తిప్పి మాగా మాట్లాడు. హలో, నాకు కోపం వస్తుంది ఇప్పుడు. తమ్ముడు అన్నా బాగున్నా అన్న? బాగున్నా తమ్ముడు. అన్న ఏందా సంగతి ఇలా వచ్చా? ఏం లేదు, ఎవరన్నా చూసి వెళ్దామని. అవునన్నా. ఎవరి తమ్ముడు? నా ఈ తమ్ముడు మా జూనియర్ అన్న, కొత్తగా వచ్చాడు. పేరు మణేలు. అన్న మీరు మాట్లాడుతుంది, నేను ఫోన్ మాట్లాడుతున్నాను. తమ్ముడు కూర్చున్నాడు. ఏ ఊరు అన్న? మరి ఇటు నసరాపాడు పక్కన రవిచర్ల అన్న. నేను చదువుకుందామని ఇట్లా వచ్చాను సిటీకి. నేను తమ్ముడు సీనియర్లే, ప్రేయర్కి వస్తామంటే అప్పుడప్పుడు. తమ్ముడు కూడా తీసుకెళ్తా అప్పుడప్పుడు. రా, నువ్వు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడల్లా. నేను మా ఊర్లో అప్పుడప్పుడు పోతా ఉంటాను అన్న. మంచిది, అలా వెళ్ళాలి. ఇక్కడ కూడా నువ్వు తమ్ముడు అమ్మటేకి వస్తే ప్రేయర్ అక్కడ సండే జరుగుతా ఉంది. సరే అన్న, కుదిరినప్పుడు వస్తాను. ఓకేనా? సరే అన్న. మళ్ళీ వస్తా, తమ్ముడు వచ్చినాక మళ్ళీ వస్తారే. సరే అన్న. సరేనా? ఓకే అన్న. प्रयत्निंचंडी जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। The number you are calling is currently switched off. Please try. ఈ పిల్ల అసలు ఏం మాట్లాడలా. అరే చి, అవసరం గురించి నాకేటి జరుగుతుందా? చి, నాకేటి జరుగుతుంది దేవుడా. ఎత్తు హాయ్ తమ్ముడు.
తమ్ముడు హాయ్. తమ్ముడు ఏమైంది? ఏమైంది? ఏం లేదన్నా, చిన్న డిప్రెషన్, చిన్న ప్రాబ్లం అన్నా. కా తమ్ముడు, నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నా, ఏదో జరిగింది. ప్రార్థన కూడా సరిగ్గా రావట్లేదు, రూమ్లో కూడా సరిగ్గా రావట్లేదు. చిన్న ప్రాబ్లం లేదన్నా. కా తమ్ముడు, ఏం జరిగింది చెప్పు. అన్నది అనుకో, చెప్పు ఏం జరిగింది. నేను ఎంతో కష్టపడి ప్రేమించాను. 9వ తరగతి నుంచి అన్న 6 ఏళ్ళు ప్రేమించాను కష్టపడి. నన్ను చివరికి ఒక అమ్మాయి మోసం చేసేదన్నా. నా తల్లి కంటే ఎక్కువ ప్రేమించాను. దానికోసం నేను డబ్బులు కొట్టి అన్నీ కొట్టాను. అయినా కూడా నన్ను మోసం చేసిందన్నా. నేను ఎంతో ప్రాణం కంటే ప్రేమించానన్నా. దాని పేరు చివరి టాటూ కూడా వేసుకున్నాను గుళ్ళ మీద. టాటూ కూడా వేసుకున్నాను, గుళ్ళ మీద టాటూ వేసుకున్నాను. అందరికంటే ఎక్కువ ప్రేమించాను. ఎంత మోసం చేసింది అన్నది. టాటూ వేసుకున్నా కూడా అసలు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అన్న. తల్లికి బాగాలేంటది కూడా అంత బాధపడ్డానన్న. దానికి బాగలేదన్నా కూడా అసలు నేను ఎంత చేశానన్నా. కష్టాలు ఉన్నప్పుడు కూడా నేను ఎంతతో ఆదుకున్నాను. చివరికి నన్ను మోసం చేసిందన్న. నిజమైన ప్రేమ నేను నమ్మానన్నా. అసలు ప్రేమ నిజమైన ప్రపంచంలో నిజమైన ప్రేమ ఎక్కడా లేదన్నా. తమ్ముడు అదే నీ బాధ. కూర్చో, మాట్లాడలేదు. నిజమైన ప్రేమ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నా. తమ్ముడు ఇమ్మానేలు, చాలామంది నీలాగే ఇంటికాడ నుంచి మంచిగా చదువుకోవాలి, మా కుటుంబాన్ని మంచిగా నేను చూసుకోవాలి, ప్రయోజకునిగా మారాలని అనుకోనే అనేకులు కాలేజీకి వస్తారు. కానీ కొందరు లోకంలో పడిపోయి, చదువు మర్చిపోయి, తల్లిదండ్రులు మర్చిపోయి, ఈ లోకంలో ఉన్న ప్రేమ మాయలో పడిపోయి, ఈ ప్రేమే శాశ్వత కాలం, మనల్ని ఈ అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందని చదువుని, తల్లిదండ్రులని వదులుకొని తమ జీవితాన్ని ఎంతోమంది నాశనం చేసుకుంటున్నారు. మనల్ని గమనించు, ఈ లోకంలో ప్రేమలన్నీ తాత్కాలికమే. ఏదో స్వప్రయోజనాన్ని కోరుకునే ప్రేమిస్తారు. అయితే నేను చెప్పే ఒక ప్రేమ ఉంది. అదొక్కసారి నువ్వు హృదయపూర్వకంగా అంగీకరిస్తే శాశ్వత కాలం ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది, విడువక నీ ఎలా కృప చూపుతుంది. ఆ ప్రేమే నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఒక్కసారి ఆలోచించు. నిన్ను వాడుకొని వదిలే ప్రేమ కావాలా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కావాలా? ఒక్కసారి ఆలోచించి మానేలు. ఒకసారి ఆలోచించి యేసు ప్రభుని అంగీకరించు. నీ హృదయంలో నిజమైన సంతోషం. అవును తమ్ముడు, ఇప్పటికి కూడా నేను ఎప్పుడు అసలు కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేయగా, ఎప్పుడో వాకింగ్ కూడా చదివాను. ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తాడు, అలాంటి పాపిని కూడా. అవును ప్రభు, అవును తమ్ముడు. ఆయన ఎంత ఘోర పాపివైనా, నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా నువ్వు ఒక్కసారి ఆయన్ని స్వీకరించుకుంటే చాలు. ఆయన నిన్ను ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉంటారు, ఎప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉంటారు. ఒకసారి ఆ ప్రేమను గుర్తెరుగు. ఇప్పుడు దాకా నేను అట్లా ప్రేమను వదిలేసుకుని లోకంలో అసలు దేనికి పడిగా నా ప్రేమ కోరుకు నేను అసలు శాశ్వతమైన వేసే ప్రేమ కోరుకున్నాను. నాకు ఇప్పుడు టెస్ట్